ప్రకాశం జిల్లాలో పార్టీలకు అతీతంగా గత 5 పర్యాయాలు ఓటమి ఎరగని నేతగా గుర్తింపు పొందారు. వ్యక్తిగతంగా సౌమ్యుడు, ప్రత్యర్థిని ఓడించడంలో ఘనుడు. గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టిన నేత. తనని నమ్ముకున్న ప్రజల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతాలను పక్కాగా ఆచరిస్తారు అనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఈ నేత సమర్థత ఏ పాటిది? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి కుటుంబం గత 40 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉంది. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల వలన తన కుటుంబంలో కొందరిని కోల్పోవడం జరిగింది. ఈ తరుణంలో ఆ కుటుంబం నుంచి యువ నాయకుడిగా వచ్చారు గొట్టిపాటి రవికుమార్. ప్రస్తుతం అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. ఆయనని ఆ ప్రాంత ప్రజలు బుజ్జి అని ముద్దుగా పిలుచుకుంటారు. గొట్టిపాటి రవి మొదటిసారిగా 2004 ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మార్టూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఏ పార్టీ తరపున గొట్టిపాటి రవి పోటీ చేసినా విజయం మాత్రం రవినే వరించేది. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. మొదటిసారిగా కాంగ్రెస్లో 2004లో రాజకీయ రంగప్రవేశం చేశారు. తర్వాత 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాజకీయ సమీకరణాలు మారడంతో తన రాజకీయ ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న కృతజ్ఞతాభావంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా నిలిచారు. 2014లో అద్దంకి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. రెండు 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో అప్పటి రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదటి నుంచి తాను ఎదిరించిన టీడీపీలోనే రవి చేరడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో గొట్టిపాటి రవికుమార్పై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ పరిశ్రమపై అధికారులతో దాడులు చేయించి 100 కోట్లు ఫైన్ వేయించి వైసీపీలో చేరాలని బెదిరించారు. అయినా ఆ బెదిరింపులకు లొంగలేదు రవి. ఎదురు నిలిచి పోరాటం సాగించారు. అలాంటి గొట్టిపాటి రవికుమార్కు టీడీపీ నుంచి 2 పర్యాయాలు మాత్రమే ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ పార్టీలో సముచిత స్థానం లభించింది. తనకు ఉన్న అశేష ప్రజాదరణతో మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనని బెదిరింపులకు గురిచేసేవారు ఎంతటి వారైనా తలవంచని నైజం రవిది. ఇదే గొట్టిపాటి రవికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాను నమ్ముకున్న ప్రజల కోసం, తనకు విలువనిచ్చే పార్టీ కోసం ఎంతైనా చేసే తత్వం గొట్టిపాటి రవికుమార్ది. మొదటి నుంచి గొట్టిపాటి కుటుంబానికి, కరణం కుటుంబానికి దశాబ్దాల వైరం ఉంది. తన పెదనాన్న కుమారుడు నరసయ్య టీడీపీలో చేరి కరణం బలరాంతో రాజీ పడినా రవి మాత్రం కరణం బలరాం ఉన్న పార్టీలో చేరేవారు కాదు. 2014 ఎన్నికల్లో కరణం వెంకటేష్ పై విజయం సాధించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీలో చేరారు. అప్పటికే కరణం కుటుంబం కూడా టీడీపీలో ఉండడం విశేషం. తర్వాత 2019 ఎన్నికల తర్వాత కరణం బలరాం వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ ఈ 2 కుటుంబాలు వేర్వేరు పార్టీల్లోనే ఉన్నాయి. రవి పెదనాన్న గొట్టిపాటి హనుమంతరావుకు, కరణం బలరాంకు మధ్య ఉన్న రాజకీయ వైరం మార్టూరు నియోజకవర్గంలో రక్తపాతాన్ని సృష్టించింది. ఈ ఫ్యాక్షన్లో స్వయానా తన తనయుడు కిషోర్ను కూడా కోల్పోయాడు గొట్టిపాటి హనుమంతరావు. దీని ప్రభావం గొట్టిపాటి రవి మీద బాగా పడింది. రాజకీయంగా ఇప్పటికీ కరణం కుటుంబంతో సఖ్యత ఉండదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గొట్టిపాటి రవికి మంచి క్యాడర్ ఉంది. కార్యకర్తల బలముంది. 5 దశాబ్దాలుగా తన కుటుంబం రాజకీయ రంగంలో ఉండడంతో రవికి చిన్నప్పటి నుంచే రాజకీయాలు వంటపట్టాయి. తన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎంతటి వాడైనా ఓడించే నైజం గొట్టిపాటి రవికుమార్కి సొంతం. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండదండగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మంత్రి మండలిలోకి తీసుకున్నారు. మంత్రివర్గంలో అతి ముఖ్యమైన విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్కి అప్పగించారు. తొలిసారిగా మంత్రి కావడంతో రవి అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేశారు గొట్టిపాటి రవి. ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి గొట్టిపాటి రవికుమార్ సమర్థవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.